మీరు ఎన్ని మాటలు చెప్పినా సినిమా మీద మీకున్న ప్యాషన్ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో వేరే ఏదైనా రన్ అవుతూ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో మీకు మంచి ఐడియాలజీ ఉండొచ్చు, రకరకాల స్క్రీన్ ప్లేలు ఉండొచ్చు. ఎన్ని చెప్పినా ఈ ట్రైలర్ వరకు చూస్తుంటే మీరు ఒక ఎరోటిక్ ఫిల్మ్ తీసి జనాలు మీకు దాని లైన్ వేరే ఉండొచ్చు, చివరి మెసేజ్ వేరే ఉండొచ్చు, లేకపోతే ముందు వేరే మెసేజ్ ఉండొచ్చు కావచ్చు, కానీ ఒక థర్డ్ గ్రేడ్ ఎరోటిక్ ఫిల్మే తీసి జనాలు మీకు వదిలే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాట అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? 100%. ఐ అప్రిషియేట్, మీకు నచ్చింది అన్నారు. ఐ అప్రిషియేట్ అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్ మీరు ఎందుకు అలా అన్నారు నాకు అర్థమవుతుంది. కానీ దానికి ఐ గివ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్, ఎస్, ఇది ఎరోటిక్ థ్రిల్లర్, క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఇది ఎరోటిక్ థ్రిల్లర్ అనేది మాత్రాన థర్డ్ గ్రేడ్ సినిమా కాదు. సింపుల్ రీజన్, సినిమా టైటిల్ ఇవ్వాలని పెట్టినప్పుడే ఆ సినిమా చూడగానే టైటిల్ కింద రివర్స్ ఆఫ్ లవ్ స్టోరీ రివర్స్ అని కూడా రాయలా. కారణం ఏంటి? చాలా సింపుల్, రాయకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవ్వాలని చూసే అది లవ్ అని తిరగేసి అర్థం చేసుకునే మినిమం ఇంటెలిజెన్స్ లేని పర్సన్ కనీసం ఇది సినిమా అని కూడా అర్థం కాదు, అది ఏంటో కూడా అర్థం కాదు, పదం కూడా అర్థం కాదు. సో ఆ సినిమా చూడట్లేదు ఆయన. నేను థర్డ్ గ్రేడ్ సినిమా చూపించి ఒకవేళ ఈరోటిజం సినిమాలో చూపించాలంటే పబ్లిసిటీ వేరేలా చేస్తా. నేను కావాలని ఈ పర్టికులర్ మినిమం ఇంటెలిజెన్స్ ఉండకపోతే కనీసం నా టైటిల్ అర్థం చేసుకోరు, సినిమా సంగతి దేవుడు అరిగని చెప్పి క్లియర్ కట్గా పీపుల్ని, ఓన్లీ మైండ్ ఉన్న పీపులే సినిమా చూడండి అని చెప్పి ఒక పాయింట్ 1లో టైటిల్ దగ్గర ఫిక్స్ చేశా. రెండో పాయింట్, విజువల్లీ చూస్తే క్లియర్ కట్గా ఇట్స్ విజువల్లీ. నేను సినిమా అనేది స్క్రిప్ట్ 80% అండ్ విజువల్ మీడియం స్క్రిప్ట్ 20%, విజువల్ మీడియం 80% అని నమ్మేవాడిని నేను. ఓకే, ఆ 20% అన్నాను మాత్రం తక్కువ అని కాదు. ఆ 20% ఇట్ సెల్ఫ్ మళ్ళీ 100%, అది సెపరేట్ సబ్జెక్ట్. కథ రాస్తున్నప్పుడు ఆ 20% 100% అవుద్ది. మేకింగ్లోకి వచ్చిన తర్వాత కథ 20% పెట్టి ఒక సెపరేట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది, అది 80%. విజువల్ మీడియంలో చాలా స్టైలిష్ సినిమా. ఆ సినిమా విజువల్స్ చూసినా, ఆ టైటిల్ చూసినా అది థర్డ్ గ్రేడ్ సినిమా అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకుంటారో నేనేదో అనుకుంటే వాళ్ళు చూసే విధానంలో ఉందంటాను. అనుకోవడం అనుకోక సార్, మీరు అంటున్నారు ఇవ్వాలన్నదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు సినిమాకి రావడానికి వేస్ట్ అనకూడదు. కానీ మీ ఇవ్వాలనే దానికన్నా మీ బ్యానర్నే ఎక్కువ అర్థం చేసుకుంటారు, తేడా బ్యాచ్ అని, అది వేరే సంగతి. బట్ నేనేమంటే మీ ట్రైలర్లో మీది 20% 30% సబ్జెక్ట్ ఉందని పక్కన పెడితే మీ సినిమాలో ఏవైతే ఇందాక వన్స్ మోర్ అన్నారు చూడండి, అలా వన్స్ మోర్ అనడానికి వీలుగా ఉండే కట్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని తయారు చేసి ఒకటి పెట్టి ఇది ట్రైలర్ అని చెప్పారని అనిపిస్తాను. లేదు, సినిమాలో ఇంకా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ సినిమాలో ఉంటాయి, కానీ సినిమాని మీరు ట్రైలర్ ఇండికేట్ చేయాలి కదా. మీరు సినిమాని చూడడానికి వీలుగా ఈ సినిమాలో ఇలాంటి సీన్లన్నీ పెట్టాయి, ఆ సీన్లన్నీ ఇక్కడ పరిచయం చూసుకోవడానికి పరిచినట్టు ఉంది. మీరు లేదు, మీకు అలా అనిపిస్తే మీరు అలాగా వేరే సినిమాల్లో చూసి అలా అందరూ చేస్తున్నారు మీకు అనిపించవచ్చు. ఈ సినిమాకి నేను జెన్యున్గా చాలా తక్కువ షాట్లు అయితే తీసి ఇక్కడ పెట్టా. అంటే ఇంతకన్నా భయంకరమైనవి, ఇంతకన్నా గొప్పవి సినిమాలు ఉన్నాయంటారా? చాలా భయంకరం ఉన్నాయి. కాకపోతే అవన్నీ స్టోరీకి సంబంధించి నా స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా భయంకరమైంది. మీకు తెలుసు కదా, నా స్టోరీ చాలా దారుణమైన తేడా స్టోరీ. ఆ స్టోరీ అంతా సీన్లో ఉంటుంది, అని సినిమాలో.